హల్లెలూయా. పునరుద్ధానం గురించి మీకు బాగా అర్థం కావాలంటే 1 కొరింథీ 15వ అధ్యాయము పౌలు భక్తుడు చాలా చక్కగా వివరిస్తున్నాడు. వరుస ప్రార్థనాపూర్వకంగా మీరు చదివితే యూ విల్ గెట్ ద ఎంటైర్ జిస్ట్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్. అంటే పునరుద్ధానం అనేది సంఘానికి కీలకమైన సందేశం. నాకెప్పుడు సంతోషం కలిగేది ఏంటంటే, పునరుద్ధానము నేనే, జీవము నేనే అని ఒక స్త్రీతోనే యేసుప్రభు మొట్టమొదట పలికినాడు. దేవుని స్తోత్రం. అది ఎవరి పేరు? మార్త. యోహాను సువార్త 11వ అధ్యాయం కొన్ని చాలా ఘనమైన మర్మములను ఆయన పక్షపాతము లేని దేవుడు స్త్రీలకు బయలుపరిచినాడు. మెస్సైను నేనే అని ఎవరు బయలుపరిచినాడు? సమరయ స్త్రీకి బయలుపరిచినాడు. వెరీ గుడ్. పునరుద్ధానం నేనే, జీవము నేనే అని యోహాను సువార్త 11:25లో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. మనకు మరణమే లేదు. మనకు మరణము ఒక ప్రమోషన్ టు గ్లోరీ. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఒక తలుపు తెరవబడడం అంట. అందుకే మనం ఎప్పుడు కూడా వాళ్ళు చచ్చిపోయినారు, వీళ్ళు చచ్చిపోయినా అనవద్దు. వాళ్ళు ప్రభువునందు ఏం చేసినారు? నిద్రించినారు. నిద్రించిన ప్రతి ఒక్కరు లేస్తారు. హల్లెలూయా. నిద్రించిన వాళ్ళు లేస్తారు. అందుకే మనం పునరుద్ధానంలో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాం. యేసు ప్రభువే మనకు పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. ఇది యెషయా గ్రంథముల పాత నిబంధనలో ఉంది మాట. అది మీకు గుర్తు చేయాలి. ఒక దగ్గర అంటాడు ప్రభు, దేవుడు అంటాడు 52:6 ఐషియా 52:6, కావున ఇచ్చట నేనేమి చేయవలెను, ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. మోషే నేను పంపిన దేవుడు ఎవరని ఫరో అడిగినప్పుడు ఏం జవాబిస్తాడు? ఉన్నవాడను అనువాడను నేనే. ఆయన నామం అది, ఉన్నవాడు అంటే ఎప్పటికీ ఉండేవాడు. ఆయన కొన్ని రోజులు ఉండేవాడు కాదు. ఆయనకు కాలంతో పని లేదు, సదాకాలం ఉండేవాడు. అందుకే అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటా. కట్టుకున్న భర్తలు అంటారు, నేను ఎప్పుడు నీకు తోడు ఉంటానంట. మరణం రాగానే శరీరం విడిపోతుంది, ఆ భార్య ఒంటరిది అయిపోతుంది. అలాగే ఈ లోకంలో ఉన్న బాంధవ్యాలన్నీ నూలు పోగు బంధాలు అన్నమాట, తెగిపోతాయి అవి. కానీ యేసుతో నీకున్న బంధము చిరకాలము, సదాకాలము, దానికి కాలంతో పని లేదు. అందుకే మరణం కూడా మరి నిన్ను యేసు ప్రభు నుండి విడదీయదు. మరణంతో గెలిచిన వాడెవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. మరణపు ముళ్ళును విరిచినాడు. అందుకే మరణమా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ప్రభునందు మరణించిన వారు ధన్యులని వాక్యంలో ఉంది. అంటే నువ్వు ప్రభునందుండి మరణిస్తే అది నీకు ఒక ధన్యత. అది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఎందుకంటే వారికి నిత్య జీవము లభిస్తుంది. యేసు ప్రభువును అంగీకరించని వారికి 2 మరణాలు ఉంది. ఒకటి శారీరకమైన మరణం, మరి ఒకటి ఆత్మ మరణం. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచువారు వారికి ఒకటే మరణం. అది వారి మట్టి గుడారాన్ని వదిలేసి నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నారు. వారికి 2వ మరణము లేదు. ప్రకటన 14:13 చూడండి. ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. మీరు ఎవరు మరణించినా బాధపడే అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథం అదే మనకు బోధిస్తుంది. కొద్దిగా గాయం కలుగుతుంది, వాళ్ళు ఎంతగా మమ్మల్ని ప్రేమించినారు, ఎన్ని సేవలు చేసినారు, మమ్మల్ని ఎంత ప్రేమించినారని ఒక 2 రోజులు మీరు చెప్పుకుంటారేమో. తర్వాత మీరు మర్చిపోతారు. గాయములను మాన్పువాడెవరు? దేవుడే. తర్వాత మీకు గుర్తు కూడా ఉండదు. ఎందుకు అంటే వారు నిత్యత్వంలోకి వెళ్ళిపోయినారు.
వారి ప్రభువునందు మృతి పొందినారు. వారందరూ ధన్యులే. డెత్ ఈజ్ నాట్ ఎ లాస్ ఫర్ ఎ క్రిస్టియన్. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతుకుతే ప్రభు కొరకే బ్రతుకుతాను, చనిపోయినాను అది నాకు లాభం. చనిపోవడం లాభం అంటారా ఎవరైనా? కేవలం యేసుప్రభు బిడ్డలే అంటారు. దేవునికి స్తోత్రం. చనిపోవడం లాభం, నేను బ్రతికినా లాభం, చనిపోవడం కూడా లాభం. ఇక్కడ చూడండి, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం. ఒక చిన్న పల్లవి నేను ముగిస్తాను. నాకు చాలా ఇష్టమైన పాట అది, ఎప్పుడు పాడుకుంటాను. మరి అది ఈస్టర్ నాడే పాడతారు. నాకైతే ఎప్పుడు గుర్తుంటుంది ఈ పాట. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి చప్పట్లు కొట్టారు. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు. లేచినాడురా సమాధి, లేచినాడురా సమాధి, గెలచినాడురా యేసు. లేచినాడురా సమాధి, గెలచినాడురా. లేతునని తాను చెప్పినట్లు, లేతునని తాను చెప్పినట్లు, లేఖనములు పలికినట్లు, లేఖనములు పలికినట్లు. లేచినాడురా సమాధి, గెలచినాడురా యేసు. లేచినాడురా సమాధి, గెలచినాడురా యేసు. లేచినాడురా సమాధి, గెలచినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం. యేసునందే ఆత్మా శాంతి, యేసునందే ఆత్మా శాంతి. యేసునందే మోక్ష భాగ్యం, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా సమాధి, గెలచినాడురా యేసు. లేచినాడురా సమాధి, గెలచినాడురా. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు. పాపులను ప్రేమించినాడు, పాపులను ప్రేమించినాడు. ప్రాణదానము చేసినాడు, ప్రాణదానము చేసినాడు. లేచినాడురా సమాధి, గెలచినాడురా యేసు. లేచినాడురా సమాధి. నేను చేసే పనుల మెరుగు, నేను నడిచే మార్గమెరుగు. నేను చేసే పనుల మెరుగు, నేను నడిచే మార్గమెరుగు. నేను చెప్పు మాటలెరుగు, నేను చెప్పు మాటలెరుగు. నేను బ్రతికే బ్రతుకు ఎరుగు, నేను బ్రతికే బ్రతుకు ఎరుగు.
లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. హల్లెలూయా. ఆయన జీవిస్తున్నాడు కనుక మనం కూడా జీవిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేము లేచిన యేసునందు నమ్మిక ఉంచినాం. జీవం గల దేవుడు మా మధ్యలో ఉన్నావు. మేము చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మేము నీ జీవం కలిగి ఉన్నాం. ఎంత అద్భుతం తండ్రి. నువ్వు రాయి రప్పవు కావు, చెట్టు గుట్టవు కావు, పుట్టవు మొద్దు కావు. నువ్వు జీవం గల దేవుడు. మేము పిలిస్తే నేనున్నానని పలికే దేవుడు తండ్రి. నీకు వందనాలు. నేను ఉన్నవాడను అనువాడనని నీ పేరు. అవును తండ్రి, ఎంత గొప్ప పునరుద్ధారుడైన ప్రభువును మా హృదయంలో మేము ప్రతిష్ఠించుకున్నాం. ఈ పునరుద్ధాన శక్తి యేసునందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు పొందును గాక. నాయనా అట్టి శక్తితో మీరు మమ్మల్ని అందరినీ నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. హల్లెలూయా.